వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై స్మార్ట్ హోమ్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు సండే రోజు స్పెషల్ ఏంటి మీ ఇంట్లో అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చేపలు. ఇవి చేపలు ఏమంటారు, జల్ల చేపలు చిన్న చిన్నవి ఉంటాయి కదా, సో ఆ చేపలు అనమాట. ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొని వచ్చినారు, చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడైతే దీన్ని మనం పులుసు పెట్టేద్దాం. సో ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఎలా పులుసు పెట్టాలి ఏంటి అనేది. మా సైడ్ మేము ఎలా పులుసు పెడతామనేది చూపించేస్తాను, చేపల పులుసు. సో ఇప్పుడైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చింతపండు అయితే 2 నిమ్మకాయల సైజ్ అంతా నానబెట్టి పెట్టుకున్నాను. చింతపండు పులుసు ఎక్కువ వేస్తే పులుసు కదా, చేపల పులుసు, సో చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది, సో దీనికి కావాల్సిన మసాలా అయితే రెడీ చేసేసుకుందాం. దీన్ని ఉల్లిపాయ అంటే కట్ చేసేసుకోవచ్చు, బట్ నేను కట్ చేయట్లేదు. దీన్ని బాగా కాలుస్తున్నాను అనమాట. కాలుస్తే మంచిగా టేస్ట్ వస్తుంది. మామూలుగా కట్టెల పొయ్యి మీద కాలుస్తే చాలా బాగుంటుంది. సో ఉల్లిపాయనైతే మనం ఇట్లా కాల్చాలండి. అంటే మామూలుగా పేస్ట్ బట్టి మనం ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేయొచ్చు. సో ఇట్లా కాలిస్తే ఏంటంటే, మామూలుగా కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యిలో ఉల్లిపాయ కాలిస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో మనకి కట్టెల పొయ్యి అవైలబుల్ లేదు కదా, సో నేను స్టవ్ మీదనే కాల్చేస్తున్నాను అనమాట. అండ్ మిరియాలు, చెక్క, లవంగ, గసాల అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే గసాల మన చేపల పులుసుకి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంటే దోరగా ఫ్రై చేసుకోవాలి. సో జీలకర్ర ఎంత వేసుకుంటే అంత మంచిదండి, డైజెస్టింగ్ బాగా అవుతుంది. సో ఇప్పుడైతే ఇంకా ఉల్లిపాయ కూడా మంచిగా లోపల వరకు బాగా కాలేలాగా చూసుకోవాలండి. సో ఈ సండే ఎందుకు స్పెషల్గా చేపల పులుసు అంటే, అందరికీ జలుబేనండి. అమ్మకి, నాన్నకు, పిల్లలకి, నాకు, మా వారికి అందరికీ జలుబే. సో కొంచెం ఇది చేపల పులుసు మంచిగా తింటే జలుబుకి అది బాగా సెట్ అవుతుందేమో అని ఫీల్ అయ్యి మేము చేపల పులుసు చేసుకుంటున్నాం అనమాట. సో అంతే, అంతకు మించి ఏం లేదు. జీలకర్ర బాగా దోరగా వేయించిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ గసాలా ఒక 2 టేబుల్ స్పూన్ అయితే గసాలా వేసుకుంటున్నాను. ఈ గసాలా ఏంటంటే మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా అవ్వదండి. అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే పేస్ట్ అవుతుంది, లేదంటే అస్సలు మెదగదు. సో దీన్ని రోట్లో వేసి దంచుదాం అనుకుంటాను, కానీ మనకు అంత ఓపిక లేదు కదా, సో మిక్సీలోనే అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఎంతైనా రోట్లో వేసి దంచిన మసాలానే టేస్ట్ బాగుంటుందండి. అండ్ ఇక్కడ మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను. మెంతులు, జీలకర్ర, గసాలా అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకుంటే ఆ అంటే స్మెల్ వస్తుంది కదా, మంచి ఫ్లేవర్. సో అప్పుడు తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి, లేదంటే చేదొచ్చేస్తుంది ఎక్కువ మారితే. సో ఉల్లిపాయ అయితే పై లేయర్ వరకు బాగా కాలిపోయిందండి, లోపల కూడా బాగా కాలాలన్నమాట. ఈ ఉల్లిపాయ కాల్చే కాన్సెప్ట్ ఏంట్రా బాబోయ్ అనుకుంటున్నారు కదా, సో అది కర్రీ తినే వాళ్ళకే తెలుస్తుందండి ఆ టేస్ట్ అనేది. సో ఉల్లిపాయ కాల్చి దాన్ని పేస్ట్ చేసి కర్రీలో వేస్తే ఆ టేస్ట్ అమోఘంగా ఉంటుందన్నమాట. అది కూడా నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఉల్లిపాయలన్నీ కట్ చేసి మొత్తం పొయ్యిలో వేసేసి బాగా కాల్చిన తర్వాత మంచిగా పేస్ట్ లాగా నూరి కర్రీలో వేసేది. సో అప్పటి నుంచి నేను ఈ ట్రెండ్ అయితే ఫాలో అవుతూనే ఉన్నాను. ఇప్పటి వరకు మనం వాళ్ళు చేసిన రెసిపీ తినే కదా మనం ఇంతగా పెద్దగా అయింది. సో వాళ్ళు చేసిన రెసిపీ మళ్ళీ మనం రిపీట్ చేస్తే తప్పేం లేదు కదా. సో నేనైతే మా అమ్మమ్మని ఫాలో అయిపోతానండి చేపల పులుసులో మటుకు. బట్ ఎంత చేసినా సరే ఆమెకి సరికాదు. ఇప్పుడైతే మనం ధనియా పొడి ఇంట్లో మనం ఆల్రెడీ ఆల్ గరం మసాలా నూరి పెట్టుకున్నాం కదా, సో అదైతే తీసుకొని మొత్తం ఇంకా మసాలా మొత్తం పేస్ట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి చేపలు ఎక్కువసేపు వాటర్లో ఉండకూడదండి. ఎక్కువసేపు వాటర్లో ఉంటే టేస్ట్ మంచిగా మొత్తం చప్పబడిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఉల్లిపాయ కాల్చాం కదా, అది అలాగే కట్ చేసి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, మిరియాలు, చెక్క, లవంగ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసేయాలి. అండ్ ఒక్క టమాటా అయితే నాకైతే బాగా జలుబు చేసింది. అసలు నాకు 2 ముక్కులు పనిచేయట్లేదు, అసలు మాట్లాడడానికి కూడా అసలు లేదు. నా వాయిస్లో చేంజ్ అయితే మీకు కనిపిస్తుంది కదా. అండ్ ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన వెంబటే మా అమ్మమ్మ అయితే కంపల్సరీ చూస్తుంది, చూసి నాకు పక్కాగా క్లాస్ అయితే వీక్తుంది.
సో ఇట్లనా నీకు నేర్పించింది అనేసి. బట్ ఏం చేస్తాను చెప్పండి, మన జనరేషన్లో మనం నేర్చుకుంది ఇలాగా. సో ఎంత ఆమెలాగా చేయాలనుకున్నా కూడా రాదు కదా మనకి. సో మనకు వచ్చిన తీరులో మనం చేస్తుంటాం, వాళ్ళు అనే తీరులో అంటూ ఉంటారు, వింటూ వెళ్ళిపోతుండాలన్నమాట. సో ఇప్పుడైతే అల్లం బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. మళ్ళీ రోట్లో వేసి నూరుతా అన్నారు కదా, మళ్ళీ మిక్సీకి వేస్తున్నారని అంటారు. సో మనకి రోట్లో వేసి అంత టైం లేదండి, నూరేంత టైము. సో అందుకోసం మిక్సీకి వేసేస్తున్నాయి ఇక్కడ నేను. సో ఫస్ట్ అది పేస్ట్ పట్టే కంటే ముందు మనం ఇక్కడ డ్రై మసాలా ఉంది కదా, ఇదైతే బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఒకసారి మనం లిక్విడ్ పట్టిన తర్వాత, అంటే లిక్విడ్ అంటే అల్లం వెల్లుల్లి అవి పట్టిన తర్వాత ఈ డ్రై మసాలా తొందరగా పౌడర్ అవ్వదన్నమాట. సో ఫస్ట్ అయితే కొంచెం మెంతులు, 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే యాడ్ చేస్తున్నాను, అంటే దూరగా ఫ్రై చేస్తున్నాను. సో 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే సరిపోతాయండి, ఎందుకంటే మనం మెంతి కూర కూడా యూజ్ చేస్తాం కదా. సో మరి ఎక్కువ అయితే చేదొచ్చేస్తుంది, అందుకోసం. సో 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే డ్రై మసాలా పేస్ట్ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా ఇవన్నీ మంచిగా ఇట్లా పేస్ట్ పట్టేసుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టేసుకొని, అండ్ మనం నెక్స్ట్ గసాల, మిరియాలు, లవంగ, చెక్క, కొత్తిమీర ఇవన్నీ కలిపి, అంటే ధనియా పౌడర్ ఆల్రెడీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఆ ధనియా పౌడర్ అన్నీ కలిపి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇది మొత్తం తీసేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసి మనం పులుసులో కలిపేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. సో వేస్ట్ చేయకుండా. గసాల తొందరగా మెదగదండి, మనం రోట్లో వేసి దంచితేనే మంచిగా మెదుగుతుంది, బట్ మిక్సీలో కొంచెం టైం పడుతుంది. అందుకు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉందనుకోండి అది పేస్ట్ అయిపోతుంది. కొబ్బరి కానివ్వండి, గసాల కానివ్వండి, అవి మిక్సీలో వేసేటప్పుడు ఎక్కువ పేస్ట్ కావన్నమాట. ఎక్కువ క్వాంటిటీ ఉంటే అప్పుడు మంచిగా పేస్ట్ అవుతాయి. సో ఇది అయితే కొంచెం మంచిగానే పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. వీకెండ్ ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాం మేము. యాక్చువల్గా మార్కెట్కి మార్నింగే వెళ్ళి, అంటే మార్నింగ్ అయితే ఫ్రెష్ వస్తాయన్నమాట ఫిషెస్. లేదు అనుకోండి కొంచెం ఈ టైంకి 10-11కి ఆ టైంకి వెళ్ళామనుకోండి అసలు ఇంకా ఐస్లో పెట్టి అవి అంత పెద్ద టేస్ట్ ఉండవు. సో ఇవైతే నేను మార్నింగే వెళ్ళి, నేను మా వారు వెళ్ళి తీసుకొని వచ్చామన్నమాట ఫిష్. సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ కాల్చుకుంటే కాల్చిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ పులుసులో ఎక్కువ బాగుండదు. సో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి టమాటా మొత్తం పేస్ట్ అంతా వేసేసుకొని మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలండి. ఆ ఫ్రై చేస్తుంటేనే మనకు మంచి స్మెల్ అయితే వస్తుంది, బికాస్ మనకి ఇప్పుడైతే రాదు ఎందుకంటే జలుబు చేసింది కాబట్టి. సో దీంట్లో కొంచెం మెంతికూర వేస్తున్నాను. ఆల్రెడీ మనం మెంతులు యూజ్ చేసాం కాబట్టి మెంతికూర చూసేసుకోవాలి. అది ఇది ఎక్కువైంది అనుకోండి కర్రీ అనేది చేదొచ్చేస్తుంది. సో కొంచెం మెంతికూర యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. అండ్ ఇక్కడ కళ్ళుప్పు వేసుకుంటున్నాను. అంటే మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి, ఇష్టం వచ్చినట్టు వేసుకోకూడదు. సో సాల్ట్ తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతేనే కష్టం అనమాట. సో 2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కారం మటుకు మీ స్పైసీనెస్ని తగ్గట్టుగా వేసుకోండి. లేదు అంటే మనం మిరియాలు వేసాం కాబట్టి గొంతులో ఘాటు ఉంటుంది, పైన మంట లేకున్నా సరే గొంతులో ఘాటు అయితే కనిపిస్తుంది అనమాట తినేటప్పుడు. అది వేడిగా ఉన్నప్పుడు తెలియదు కానీ చల్లగా అయినాక తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చింతపండు చెప్పాను కదా 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను. సో బాగా అలా అది జ్యూస్ అయితే స్క్వీజ్ చేసేసుకొని దాంట్లో వేసేసుకోవాలన్నమాట. సో ఇట్లా బాగా అంటే కింద అడుగు అంటుతుంటుంది కదా, సో ఆ టైంలో మనం ఇంకా పులుసు అనేది యాడ్ చేసేసుకోవాలి. అప్పుడు బాగా ఫ్రై అయినట్టు లెక్క అనమాట. సో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కలర్ చూసారా ఎంత మంచిగా టెంప్టింగ్గా ఉంది కదా. సో ఇప్పుడైతే మనం చింతపండు పులుసు ఎక్కువ ఉంటేనే చేపలు అనేది నీచు వాసన రావన్నమాట. సో పులుసు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. పులుసు మనకి తినేటప్పుడు తక్కువ ఉంది అనుకోండి తర్వాత ఎక్కువ అనిపిస్తుంది, కాబట్టి తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట. సో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా కూడా వేసేస్తున్నాను. దీంట్లో మనం మిరియాల పొడి వేసాం కాబట్టి కొంచెం స్పైసీ చూసి వేసుకోవాలి, ఎందుకంటే మరి మిరియాలు ఘాట్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు అందరికీ కాఫ్ కోల్డ్ ఉంది కాబట్టి సో మిరియాలు మంచిగా పనిచేస్తుంది. పిల్లలు అయితే తినరు, నాకు మా ఆయనకి మా అమ్మకి మా నాన్నకి. సో అవి కూడా నేను జల్లలు అయితేనే తింటానండి, వేరే ఫిష్ అయితే నాకు ఇష్టం ఉండదు. సో మనం ఇది వేస్ట్ చేయకుండా దీంట్లో వాటర్ పోసి వేసేద్దాం.
మనకి క్వాంటిటీ ఎంత అంటే చూసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు మన చేపల పులుసు అనేది మంచిగా చిక్కగా బాగా ఉడికిపోయిందండి. సో మసాలా కూడా మంచిగా పచ్చివాసన అంతా పోయి మంచిగా ఉడికిపోయింది కాబట్టి ఈ టైంలో మనం చేపలు అనేది వేసేసుకోవాలి. వేసుకొని ఎక్కువసేపు ఉడికించకూడదండి. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. 5 మినిట్స్ పెట్టేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో నేను ఒక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర అంతా వేసేసుకొని బంద్ చేశాను అనమాట. చేపల పులుసు అయితే అసలు ఆఫ్టర్నూన్కి మొత్తం అయిపోయిందండి. 1 కేజీ చేపలు తీసుకొచ్చాము. సో మా 4 మెంబర్స్ కలిసి 1 కేజీ చేపలు ఆఫ్టర్నూన్కి అయిపోయిందనమాట. సో అంత మంచి టేస్టీగా ఉంది. వేడి వేడి అన్నం, సో చేపని ఇలా తీసుకొని మంచిగా దీంట్లో పెట్టుకొని వేడి వేడిగా కారం కారంగా పుల్ల పుల్లగా తింటుంటే చాలా మంచిగా టేస్ట్గా అనిపిస్తుంది. సో మీకు కూడా నోరు ఉడుతుందా? చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. సూపర్ టేస్టీగా ఉంది తెలుసా. సో నా ప్లేట్కి వెళ్ళి చూస్తుంటే మీకు కూడా ఆకలి వేస్తుంది కదా. సో తింటుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా. సో నేనైతే ఈ సండే ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకేంటి మరి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.